నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్। చాకలి ఐలమ్మ జీవితం నేటి భావితరాలకు స్ఫూర్తిదాయకం। నైజాం నవాబు పాలనలో దోపిడీ వ్యవస్థను ప్రతిఘటించి పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు దిండిగల రాజేందర్ తెలిపారు। ఇల్లందు పట్టణం జగదాంబ సెంటర్లో తెలంగాణ విగ్రహం వద్ద చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ 2022 నుండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల పోరాటాల వీరులను స్మరిస్తూ కార్యక్రమాలు చేస్తుంది అని తెలిపారు। ఈ కార్యక్రమంలో సిరివెలి సత్యనారాయణ, పరుచూరి వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి రేణుక, కోకు సరిత, అజ్మీరా, బహుసింగ్, జబ్బార్, అబ్దుల్ నబీ, పివి కృష్ణారావు, గిన్నెరపు సుభాష్ తదితరులు పాల్గొన్నారు। ముఖ్య కార్యకర్త ఉన్నావు రెండే ఆగం చేస్తారు। వస్తాం అన్న తిరుగు అక్కడ పోయి జై తెలంగాణ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో 1885 సెప్టెంబర్ 26వ తేదీన జన్మించినటువంటి చాకలి ఐలమ్మ మెట్టినింటికి ప్రస్తుత పాలకుర్తికి వచ్చి మెట్టినింట్లో ఉన్న సందర్భంలో ఈ భూస్వాములు, అదేవిధంగా పట్వారీలు, పటేళ్లు నైజాం ప్రభుత్వంలో వాళ్ళ దాష్టికాలకు బలి అయి వీళ్ళు పండించిన పంటలను కూడా వాళ్ళు దోపిడీ చేస్తున్న సందర్భంలో ఆంధ్ర మహాసభలో చేరి ప్రతిఘటించి దొరలను తరిమిపట్టిన చరిత్ర చాకలి ఐలమ్మది। నైజాం నవాబు యొక్క దాష్టికాలకు, అప్పుడున్నటువంటి దేశ్ముఖులకు, రామచంద్రారెడ్డి అని చెప్పే ఒక దేశ్ముఖ్ యొక్క దాష్టికానికి బలి అయినటువంటి ఈ చాకలి ఐలమ్మ జీవితం భావితరాలకు, ప్రస్తుత తరాలకు కూడా ఆదర్శం। వారి యొక్క స్ఫూర్తితోటి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 నుండి వారి యొక్క జన్మదిన వేడుకలు కానీ, అదేవిధంగా వర్ధంతి వేడుకలు కానీ అధికారికంగా చేయడం జరుగుతుంది। తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి గొప్ప వ్యక్తుల యొక్క జయంతులు, వర్ధంతులు చేసి వాళ్ళ యొక్క జీవిత చరిత్రను భావితరాలకు అందించే విధంగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ఏర్పాట్లు చేశారు। అందులో అంతర్భాగంగా ఈరోజు మేము ఇల్లందు పట్టణంలో బారస ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారి యొక్క జన్మదిన జయంతి వేడుకలను చేసి మా యొక్క కంట్రిబ్యూషన్ వారికి అందిస్తున్నాం। ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ గారికి నివాళులర్పిస్తూ పుష్పాంజలి ఘటించి ఈరోజు వారికి యొక్క జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది। భావితరాలు కూడా ఇటువంటి మహానుభావుల యొక్క చరిత్రను భావితరాలకు అందించేందుకు కూడా ఇది ఉపయోగంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ